మీనరాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు కొన్ని అనుకూల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అవే మిశ్రమమైనటువంటి ఫలితాలు కావచ్చు, ఆశాజనకమైనటువంటి ఫలితాలు కావచ్చు కలుగుతుంటాయి. ఈ వారం ప్రతి పనిలో కూడా ఓర్పు సహనంతో వ్యవహరిస్తుండాలి. తొందరపడకూడదు. కొన్ని రకాల విమర్శలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరో ఏదో ఒక మాట అన్నారు అని చెప్పేసి బాధపడకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కనుక ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక ప్రతి సందర్భంలో వృత్తి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటిల్లో పని భారాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. నిరంతర శ్రమకు గురి అవుతూ ఉంటారు. అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉండండి. మీ యొక్క అంకిత భావానికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు తప్పనిసరిగా ఏర్పడుతుంటాయి. ఇదే సందర్భంలో అధికారుల యొక్క ప్రశంసలు కూడా కొంత మీకు అనుకూలించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం కొంత స్థిరంగా ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను జాగ్రత్తగా రూపొందించుకోగలుగుతారు. మీకు రావలసిన పాత బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి హామీలు, అనవసరమైనటువంటి ఖర్చులు, విలాసాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవన విధానానికి భద్రతను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టే సందర్భంలో ఆలోచించి వ్యవహరించాలి. తొందరపడకూడదు. ఏవైనా కొత్తనైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో 1-2 సార్లు గత అనుభవాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుంటూ ఒప్పంద పత్రాలపైన సంతకాన్ని చేసుకోవడం ద్వారా అనవసరమైనటువంటి నష్టాలను కూడా మీరు నివారణ చేసుకోగలుగుతారు. విద్యార్థులు లక్ష్యాలకు జాగ్రత్తగా పనిచేస్తూ ఉండాలి. లక్ష్యాలను పూర్తి చేసుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉండాలి. ప్రణాళికాబద్ధంగా చదవటం ద్వారా ఈ వారం ఆశించిన ఉత్తమ ఫలితాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు తలనొప్పులు, పంటి నొప్పులు, అలాగే జ్వరంతో కూడినటువంటి బాధలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. విశ్రాంతిని తీసుకోండి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి. నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పరిశుభ్రతను పాటించవలసిన వారంగా ఈ వారం మీకు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక జీవిత భాగస్వామితో ఈ వారం కుటుంబ విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. రహస్యంతో కూడినటువంటి వ్యవహారాలు ఉండబోతున్నాయి. చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు, బాధ్యతలు నిర్వహించవలసినటువంటి సందర్భంలో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం వీలైనంత వరకు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈనాటి వారఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.